కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీ ధారే. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణారవిందములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ, కంచి కామకోటి పీఠాధీశ్వరుల దివ్య చరణ కమలములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ, ఏతత్ క్షేత్ర అధిష్టాత్రి భ్రమరాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి దివ్య చరణ కమలములను ధ్యానిస్తూ, శంకర భగవత్పాదుల ఉపాసన క్షేత్రం ఈ శ్రీశైల ధామం. చాలా ఉత్కృష్టమైనటువంటి స్థానంలో ఈ రోజున మనమందరం ఉన్నాం. ఈ వేదిక మామూలు వేదిక కాదు. ఒక పక్కన ఆంజనేయ ఘనపాటి గారు, వారి పేరు చెబితే చాలు విశ్వవ్యాప్తమైనటువంటి కీర్తి. అన్నదానం చేయటంలో ఇంకా వారికి సాటి ఇంకా భవిష్యత్తులో కూడా మేము ఎవరిని చూడలేము. కాబట్టి అన్నపూర్ణ స్వరూపం వారు, వారి సోదరులు. అలాగే ఒక పక్కన దర్శనాలంకార. ఈ శతాబ్దంలోనే ఇంత గొప్ప పండితులను మన కళ్ళతో చూడలేం. అటు శృంగేరి జగద్గురువులకు, ఇటు కంచికామకోటి పీఠాధీశ్వరులకు అందరికీ కూడా హృదయంలో చాలా సమున్నతమైనటువంటి అనుగ్రహాన్ని పొంది మన ముందున్నటువంటి దర్శనాలంకార శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, అలాగే ఒక పక్కన మారుతివారు, ఇంకా వారి పేరు చెప్పాల్సినటువంటి, ఎందుకంటే ఈ రోజున స్మార్తము ఇంత అద్భుతంగా ఉంది అంటే దానికి ఎనలేని సేవ చేసినటువంటి వ్యక్తి, శక్తి వారు. ఇలా ఇక్కడ శాస్త్రము, వేదము, స్మార్తము, మమ్మల్ని కలుపుకుంటే పౌరాణికము, పురాణం. కాబట్టి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. వీరందరినీ ఒక చోట చేర్చినటువంటి వ్యక్తి, శక్తి మా కామేశ్వర శర్మ గారు. మామూలు వారు కాదు. ఈ 9 రోజుల అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమానికి వక్తగా శ్రీ బుర్రా భాస్కర శర్మ గారు అనేక వేల ప్రవచనములు చేసినటువంటి మహనీయులు వారు. భాగవతం, రామాయణం ఒకటేమిటి, అష్టాదశ పురాణములు, ఇలా అద్భుతమైనటువంటి గాత్ర శుద్ధి కలిగి అద్భుతమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి శ్రీ బుర్రా భాస్కర శర్మ గారి ద్వారా 9 రోజులు దేవీ భాగవత శ్రవణము చేసేటువంటి భాగ్యము మీ అందరికీ దక్కటం, మీ అందరిని ఇక్కడికి తీసుకువచ్చి అటు పారాయణము దర్భావారు చేస్తున్నారు. దుర్భా శ్రీరామచంద్రమూర్తి గారు చాలా అద్భుతంగా వారు పారాయణం చేయడంలో వారు దిట్ట. అంటే ఎవరెవరు దేని యందు నిష్ణాతులో వారందరినీ తీసుకొచ్చి ఒక చోట చేర్చడం చాలా గొప్ప విషయం. అది మా కామేశ్వర శర్మ గారికే దక్కుతుంది. ఎందుకంటే మాకు అనేక సంవత్సరాలుగా వారితో పరిచయం. అయ్యా నేను రాలేను, నాకు చాలా కంటే మీరు వచ్చి తీరాలి అన్నప్పుడు వారి మాటల్లో శ్రీశైలానికి ఆహ్వానం చేసినప్పుడు ఇక రాను అనేటువంటి మాట నోట రాదు. ఇంత గొప్ప క్షేత్రానికి రావయ్యా రావయ్యా అని ఆయన చాలాసార్లు ఫోన్ చేశారు. నిజానికి తీరిక లేకుండా ఉన్నప్పటికీ కూడా పిలుస్తున్నది కామేశ్వరులు కాదు, కామేశ్వరుల యొక్క హృదయంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి వారు ఆహ్వానిస్తున్నారేమో, తప్పకుండా ఇక రావలసింది అని ఈ రోజున ఉదయం 4 గంటలకు బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మరలా మేము సరాసరి ధర్మపురి లక్ష్మీ నరసింహుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. మా ప్రయాణం ఇది ఆంధ్రప్రదేశ్, అది తెలంగాణ, ఇది ఈ పక్క, అది ఆ పక్క. ఎందుకంటే మాకు ఎల్లుండి నుంచి సామవేదం షణ్ముఖ శర్మ గారి యొక్క అద్భుతమైన కార్యక్రమం మా ధర్మపురిలో
ఏర్పాటు చేయడం జరిగింది. మా కాలిఫోర్నియాలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని ప్రతిష్టాపన చేసినటువంటి మా చంద్రశేఖర శర్మ గారు కూడా ఇక్కడే ఉన్నారు సభలో. వారు ఈ కార్యక్రమాన్ని ధర్మపురిలో ఏర్పాటు చేయడం, అదంతా నిర్వహణ బాధ్యత తీసుకోవడం. కాబట్టి లోకంలో ఈ కార్యక్రమాలన్నీ జరగాలి అద్భుతంగా, ఒకచోట కాదు. నిన్ననే ఇక్కడ దేవీ భాగవతం మరి విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి చేత అద్భుతంగా రామాయణిక నవాన్నిక ట్రస్ట్ అద్భుతమైన కార్యక్రమం జరిగింది. మరల ఈ కార్యక్రమం మొదలు. ఇన్ని జరిగితేనే దేశం బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది. ఇది నిరంతరంగా జరగాలి. ముఖే ముఖే సరస్వతి. ఎందుకంటే ఇది ఉపాసనా భూమి, ఈ దివ్యధాత్రి, ఈ శ్రీశైల ధామం. అందుకే చూడండి, ప్రతి అవతారానికి శ్రీశైలంతో, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ప్రతి అవతారానికి శ్రీశైలంతో సంబంధం ఉంది. ప్రతి అవతార మూర్తికి, శంకర భగవత్పాదుల వారికి శ్రీశైలంతో సంబంధం. ఇలా ఈ ప్రాంతం, ఎందుకంటే ఇక్కడ మొదలైనటువంటి ఈ దివ్య విభూతి తిరుమల ప్రాంతం వరకు వ్యాప్తమై ఉన్నది. ఇదంతా ఒకటే పర్వతం. కాబట్టి ఇటువంటి ధామంలో మనం ఉండటం ఇది సామాన్యమైన విషయం కాదు. శంకరుల వారు ఒక మాట చెబుతారు శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో, ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయతరంగభంగచపలం విద్యుచ్చలం జీవితం తస్మాన్మాం శరణాగతం కరుణయాత్వం రక్ష రక్ష అధునా. చిట్ట చివరి శ్లోకం శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో ఎంత అద్భుతమైనటువంటి మాట. కాలో జగద్భక్షక, జగత్తును భక్షించేటువంటిది కాలం. రోజు వెళ్ళింది, ఈరోజు అప్పుడే 2025 అన్నారు, 26 వచ్చింది, 26లో జనవరి పోయింది, ఫిబ్రవరి వచ్చింది, ఇది చూస్తూ ఉంటే 27 వస్తుంది, గోదావరి పుష్కరాలు వచ్చేస్తాయి. కాలం ఎంత వేగంగా పరిగెత్తుతోందో మనకు అవగతం కావట్లేదు. మనం చేయాల్సిందల్లా ఒకటే, సద్వినియోగం చేసుకోవటం. ఇంతటి మీ అదృష్టం ఏంటంటే పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో మీరు ఈ క్షేత్రంలో ఉండటం. అందుకే ఈ 9 రోజులు శ్రవణం చెయ్యటమే కాదు, సాధన చెయ్యండి. ఇది సాధనకు అనుకూలమైనటువంటి భూమి. కామేశ్వర శర్మ గారు చాలా మంచి రోజుల్లో చాలా మంచి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం, ఇది మీ అందరి యొక్క భాగ్యం, ఇది అదృష్టం. ఎందుకంటే శ్రీశైలంలో ఇన్ని రోజులు ఉండేటువంటి భాగ్యం ఎవరికి దొరుకుతుంది? 9 క్షణాలు కలిపితే చాలు అనుకున్నటువంటి దివ్యధామంలో అటు దేవీ భాగవత శ్రవణం, అటు శక్తిపీఠం, జ్యోతిర్లింగ ధామం, దేవీ భాగవతం, శ్రీమద్ భాగవతం. ఇంతకుముందే స్వామివారు చెప్పినారు, దేవీ భాగవతం 9వ స్కంధం, శ్రీమద్ భాగవతం 10వ స్కంధం. అమ్మవారికంతా 9 సంఖ్యతో, అందుకే ఇది 9 రోజులు. అక్కడ ముఖారవిందం దశమం ప్రపుల్లం అని శ్రీమద్ భాగవతం 10వ స్కంధంలో శ్రీకృష్ణ ఆవిర్భావ విశేషాలన్నీ అద్భుతంగా వర్ణిస్తే, ఈ దేవీ భాగవతంలో మీకు 9వ స్కంధం అంతా అమ్మ వైభవం. బీజాక్షరములు ఏవేవైతే ఉన్నాయో అమ్మకు సంబంధించినవి, వాటన్నింటినీ వివరణ చేస్తూ వెళ్తుంది ఈ వాంగ్మయమంతా కూడా. విశేషం ఏంటంటే శ్రీమద్ భాగవతంలో చెప్పనటువంటి శుకభగవానుడి యొక్క జన్మ రహస్యం ఇక్కడ 1వ స్కందంలో మీకు చెప్తారు వారు. అలాగే అద్భుతమైనటువంటి గాయత్రి సహస్రనామ స్తోత్రం దేవీ భాగవతంలో ఉంది. చిట్ట చివర 12వ స్కందంలో మణిద్వీప వర్ణన. శ్రీమద్ భాగవతంలో శృతి గీతలు, దేవీ భాగవతంలో శక్తి గీతలు. అద్భుతమైనటువంటి కథ దేవీ భాగవతం. కాబట్టి వినండి, సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా వారి ముఖారవిందం నుంచి వెలువడేటువంటి ఆ తల్లి యొక్క వైభవాన్ని
మనసారా శ్రవణం చేసి అమ్మ యొక్క అనుగ్రహానికి మీరందరూ పాత్రులు కావాలి అని కోరుకుంటూ, ఈ విధంగా మమ్మల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ మహాయజ్ఞ ఆరంభంలో మొట్టమొదలు మాకు భాగస్వాములుగా చేసి మాకు కొంత పుణ్యాన్ని ఇచ్చినటువంటి మా కామేశ్వర శర్మ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఎంత శ్రమపడినప్పటికీ కూడా శ్రీశైలంకు రావటం ఏమిటి, ఇక్కడ కూర్చోవడం ఏమిటి, అందులో 1975లో పెట్టినటువంటి శ్రీదేవి వేద విద్యాలయం, ఇది మామూలు కాదు. ఇది కంచి కామకోటి పీఠాధీశ్వరుల యొక్క దివ్య అనుగ్రహంతో వెలసినటువంటి దివ్య ధామంలో మీరందరూ కూడా కూర్చొని ఉన్నారు. నేను పుట్టనప్పుడు ఇది ఆరంభించబడ్డది. ఇంతటి దివ్య స్థానంలో కూర్చొని శ్రవణం చేసే భాగ్యం మీ అందరి భాగ్యం. ఇది నిర్విఘ్నంగా కొనసాగాలి. మా భాస్కర శర్మ గారికి అభినందనలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ, స్వస్తి.